యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో బుధవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శ్రీ స్వామివారి ఆలయ ముఖమండపం నందు లక్ష పుష్పార్చన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ యాదాద్రీశాయ నమః. శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ మహాప్రభుల వారి దివ్యమైన సన్నిధానంలో అత్యంత వైభవపేతంగా తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి సపాదాత్మకంగా లక్ష పుష్పార్చన పూజా కైంకర్యం మహావైభవపేతంగా నిర్వహణ జరిగింది. లక్ష పుష్పార్చన, లక్ష నామం జరుగుతుంది. లక్షల కొద్ది పుష్పాలతో స్వామివారికి పూజించడం జరిగింది. శాంతి పుష్పం, దయా పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, చెట్లకు పూసిన పూలే కాకుండా మన హృదయానికి పూసినటువంటి పూలతో స్వామివారికి లక్ష రెట్లుగా నామం జపిస్తూ స్వామివారిని అర్పించడం జరిగింది. ఇది సర్వశాంతిదాయకమైనటువంటిది, సకలైశ్వర్య ప్రదానానికి సంబంధించినటువంటిది ఈ లక్ష పుష్పార్చన. మరి ఈరోజు మహాపర్వదినం, తొలి ఏకాదశి పండుగ. తొలి ఏకాదశి అంటే సహజంగా మనకి ఉగాది తొలి పండుగ అవుతుంది. కానీ ఇది ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి తొలి ఏమిటి అనగా ఆధ్యాత్మిక చాతుర్మాస్యంలో వచ్చే మొదటి ఏకాదశి కాబట్టి దీనికి తొలి ఏకాదశి అనేటువంటి పేరు సార్థకత అయింది. భక్తి అనేటువంటి బీజాన్ని ఈ వర్షాకాలంలో హృదయం అనేటువంటి క్షేత్రంలో వేస్తే ముక్తి అనేటువంటి పంట పండటానికి ఇది ప్రధానమైన ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశిని తిప్పుకోవచ్చు. మహాభాగవత పురాణంలో ఈ తొలి ఏకాదశి గురించి అంబరీషోపాఖ్యానం మహావైభవంగా చెప్పడం జరిగింది. అటువంటి తొలి ఏకాదశి క్షేత్రంలో మహావైభవంగా మా ఆధ్వర్యంలో, మా కార్యనిర్వహణాధికారి గారి ఆధ్వర్యంలో నిర్వహణ జరిగింది. భక్తులందరూ సేవించారు, తరించారు. స్వస్తి.